నమస్తే, నేను కిషోర్. వెల్కమ్ టు భవిత. విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులు చేపట్టింది. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న విద్యా విధానానికి స్వస్తి పలికింది. ఈ విద్యా విధానంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి అసలు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విద్యా విధానం ఎలా ఉండబోతోంది? కొత్తగా ప్రవేశపెట్టిన 5+3+3+4 అసలు ఈ విద్యా విధానం అంటే ఏంటి? ఈ విద్యా విధానం వల్ల మనకి లాభమా, నష్టమా? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు భవితలో భాగంగా ప్రస్తుతం మనతో ఉన్నారు. విద్యారంగంలో 25 ఏళ్ల అపూర్వ అనుభవం ఉండి మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన విఎస్కే రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విఎస్కే రెడ్డి గారు ఐఐటి ఖరగ్పూర్ నుంచి పిహెచ్డి కూడా పూర్తి చేశారు. అదేవిధంగా పోస్ట్ డాక్టరల్ లండన్లో కూడా చేశారు ఆయన. సో వెల్కమ్ టు భవిత అండి. ఫస్ట్ నమస్తే అండి. నమస్తే వ్యూవర్స్ అండి. అసలు 5+3+3+4 కొత్తగా వినటానికి కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అవునవును. అంటే ఇప్పుడు మనకున్న విద్యా విధానానికి కొత్తగా ప్రవేశపెట్టిన దీనికి డిఫరెన్స్ ఏంటని అంటారు? ఇది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు ఇప్పుడు రైట్ నౌ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే మనకి ఎల్కేజీ యూకేజీ కొత్త కాన్సెప్ట్. ఎల్కేజీ యూకేజీ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మనం 10th వరకు చదువుతున్నాం. 10th తర్వాత 10+2 అని కానీ ఇంటర్మీడియట్ కానీ అది 2 years చదువుతున్నాం. అంటే ఇప్పుడు ఉన్న విధానం ఎలా ఉందంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు, తర్వాత ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ +1 +2 ఈ సిస్టమ్ ఉంది. దాంట్లో మనం కొన్ని బ్రేకప్ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని, ప్రైమరీ ఎడ్యుకేషన్ అని, తర్వాత సెకండరీ అని బ్రేకప్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు కొత్త విధానం ఎలా తీసుకొచ్చారంటే ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్, బట్ కాకపోతే కొత్త విధానంలో కొంచెం నీట్గా స్ట్రక్చర్ చేశారు. ఇది మనం అప్రిషియేట్ చేయాలి. స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇప్పుడు 5 అంటే ఫస్ట్ మనకు ఎల్కేజీ యూకేజీ దాన్ని మనం అంగన్వాడీ అంటామా లేకపోతే ప్రిలిమినరీ అంటామా ఏదో మనం అనుకున్న తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ అని కాకుండా ఏం చేసుకొచ్చామంటే ఫండమెంటల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ తెచ్చాం. ఫండమెంటల్ ఎడ్యుకేషన్ అంటే ఎల్కేజీ యూకేజీ మనకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో అనుకుంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అనే వరకు. అంటే ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అనేది అక్కడ 3 years తీసుకొచ్చుకున్నారు. అంటే ఇప్పుడు మనము ఎల్కేజీ యూకేజీ 2 yearsలో కంప్లీట్ చేస్తున్నాం. అట్లా కాకుండా అక్కడ ఒక ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ ఆ విధంగా ఏం తీసుకొచ్చారంటే మనకు 2nd క్లాస్ వరకు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ 5 years ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఫస్ట్ 5 అంటే సెకండ్ వరకు, నాట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ కాదు. ఆ 5 years వరకు అట్లా తీసుకొచ్చారు. ఆ 5 years కాదు, 5 years ఎడ్యుకేషన్ అది. రైట్, పిల్లల ఏజ్ కాదు అది, ఎడ్యుకేషన్ అది. తర్వాత 3, 4, 5 అంటే అక్కడ మళ్ళీ 3 years తీసుకొచ్చారు. 3, 4, 5 అంటే 3 years వచ్చింది. దాని తర్వాత దాన్ని ఏమన్నారంటే ప్రిపరేటరీ అన్నారు. అంటే ఫండమెంటల్, ప్రిపరేటరీ. తర్వాత 3rd స్టెప్ ఏం చేస్తారంటే 6, 7, 8 మళ్ళీ 3 years. అక్కడ ఏమన్నామంటే మిడిల్ లెవెల్ ఎడ్యుకేషన్ అన్నాం. మిడిల్ లెవెల్ అంటే 6, 7, 8 అంటే మనకి ఇప్పుడు ఏదైతే 6th క్లాసు 7th క్లాసు 8th క్లాస్ ఉందో దాన్ని మనకి మిడిల్ లెవెల్ ఎడ్యుకేషన్ అని తీసుకొచ్చాం మనం. దాని తర్వాత 9th, 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళేవాళ్ళం. మనకు ముందు ఉండే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏంటంటే 10th క్లోజ్ అయిపోయేది. ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చారంటే 4 years మిక్స్ చేసాం. అంటే 9th, 10th, 11th, 12th అని ఒక బాస్కెట్ లాగా ఆ 4 yearsని తీసుకొచ్చాం. ఓకే, అంటే దాన్ని ఏమన్నారంటే సెకండరీ ఎడ్యుకేషన్ అన్నారు. అంటే వీళ్ళకి ఇప్పుడు అంటే ఇంటర్మీడియట్ అయిపోయినప్పటికీ ఒక దీన్ని ఏం తీసుకొచ్చారంటే 5+3+3+4 అన్నారు. అంటే ఫస్ట్ 5 years అనేది 2nd క్లాస్ వరకు, అంటే ఎల్కేజీ యూకేజీ కన్నా ముందు కూడా 1 year అనుకున్నా ఆ 2nd క్లాస్ వరకు ఒక 5 years ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఫండమెంటల్ అంటూ 3, 4, 5 ఎడ్యుకేషన్ని 3 yearsని ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ అంటూ 6, 7, 8ని మిడిల్ లెవెల్ ఎడ్యుకేషన్ అని 9th, 10th, 11th, 12th అంటే 9th, 10th ఇంటర్మీడియట్ ఆ 4 సంవత్సరాలని సెకండరీ ఎడ్యుకేషన్ అన్నారు. అంటే యాజ్ ఆఫ్ నౌ మనం 10th వరకు వస్తే దాన్ని సెకండరీ ఎడ్యుకేషన్ అనేది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం. ఎగ్జాక్ట్లీ. సో అక్కడికి ఆగిపోతుందని మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఇప్పటి వరకు ఉన్నది ఇప్పుడు మారింది. 9th, 10th, 11th, 12th 4 years చేసి ఒక బాస్కెట్ అని దాన్ని సెకండరీ ఎడ్యుకేషన్ అని తీసుకొచ్చాం. ఇంటర్మీడియట్ అనగానే 11th, 12th మనం ఇంటర్మీడియట్ అనొచ్చు, లేకపోతే 11th, 12th పెడతాము, అది ఒక సిస్టమ్. బట్ ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి 9th, 10th, 11th, 12th 4 years తీసుకు మిక్స్ చేసాం. ఒక బాస్కెట్ లాగా దాన్ని సెకండరీ ఎడ్యుకేషన్ అన్నాం. ఆ ఎడ్యుకేషన్ అనేది 5+3+3+4 అనేది ఒక నెంబర్ గేమ్ తో పాటు అట్ ద సేమ్ టైం ఈ ఎడ్యుకేషన్ మనకి ఏదైతే మన ఫండమెంటల్, ప్రిపరేటరీ, మిడిల్ లెవెల్ ఎడ్యుకేషన్, సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ అంటూ ఇక్కడ మెయిన్ ఏంటంటే కంటెంట్ మార్పులు తీసుకొచ్చారు.
ఇప్పుడు సెకండరీ ఎడ్యుకేషన్ అంటే పిల్లవాడు కొద్దిగా మెచ్యూరిటీ అన్మెచ్యూర్ నుంచి మెచ్యూరిటీ వస్తుంటాడు కాబట్టి అక్కడ కంటెంట్ ఏమన్నా 9th 10th 11th 12th కూడా అక్కడ ఫ్లో తీసుకొద్దామని ఐడియా. అక్కడ 4 years అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు పారామీటర్ అక్కడ. ఇప్పుడు ఇంటర్మీడియట్ 1 2 అనేది ఒక కాన్సెప్ట్ లో ఉండేది కాబట్టి 9th 10th నుంచినే కాన్సెప్ట్ తీసుకొస్తే ఆ 4 years ఒక బాస్కెట్ లాగా తీసుకొస్తే ఆ కంటెంట్ ఫ్లో కూడా మెకానిజం బాగుంటుందనే ఉద్దేశంతో 4 అన్నారు. మనం ఇప్పుడు ఈ నెంబర్స్ చెప్పుకోవాలనుకుంటే 5+3+3+4 లేకపోతే 3+4+4 ఏదో నెంబర్ చెప్పుకోవచ్చు. నెంబర్స్ కన్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయిన్ న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీ ఆల్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు రికమెండ్ చేసిన కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చామంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫ్లోలు 4 కేటగిరీస్ తీసుకొచ్చారు. అది ఇంపార్టెంట్ పారామీటర్ ఇక్కడ. మనకి 5 years ఎడ్యుకేషన్ ఫస్ట్ అనేది ఎల్కేజీ నుంచి 3rd క్లాస్ వరకు ఒక కాన్సెప్ట్, 4th నుంచి 5th వరకు ఒక కాన్సెప్ట్, 3 years అది 3. ఇక్కడ 3rd 4th 5th ఇక్కడ 3 years. అంటే 9th 10th 11th 12th 4 years. ఆ సిస్టమ్ తీసుకొచ్చిన దాని వల్ల ఇక్కడ కంటెంట్ కూడా మనం ఆలోచించాలి. అది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. కాబట్టి ఇక్కడ ఇది వెరీ గుడ్ పాలసీ అండి. ఎందుకంటే ఈ పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఒక స్ట్రక్చర్ అంటే ఏంటి దీనికి ప్రాతిపదిక ఏంటి, అసలు ఏ రకంగా దీన్ని తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది? అంటే ఇప్పటి వరకు మనకి సెకండరీ మనం అనుకున్న దానికి చూస్తే 10th సెకండరీ ఎడ్యుకేషన్ కింద మనం ట్రీట్ చేస్తాం, ఆ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్, ఆ తర్వాత డిగ్రీ లెవెల్. సో మనకి ఇప్పుడున్న స్ట్రక్చర్ అది. ఇప్పుడు దాన్ని మొత్తంగా సమూలంగా మార్పులు తీసుకొచ్చి ఇంకొక రకంగా మొత్తం అంత అంటే కొంచెం గందరగోళం కనిపిస్తుంది. ఇది గందరగోళం అనే దానికన్నా నేను ఏమంటుండే ఇది బెస్ట్ అనే అనిపిస్తుంది ఒక అకాడమిషియన్స్కి. ఎందుకంటే ఇక్కడ మనం 5 years అంటే ముందు ఎట్లుండేదంటే ఎల్కేజీ యూకేజీ ఒక కాన్సెప్ట్ ఉండి 1st నుంచి 5th వరకు తీసుకొచ్చాం. కానీ 1st standard 2nd standard స్టూడెంట్కి అతనికి ఆ క్లాస్ కాన్సెప్ట్ తీసుకొచ్చేసి అంత ఇప్పుడు కూడా క్లాస్ 1 క్లాస్ 2 అంటాము. కానీ ఆ 1st to 5th అంటే ఇప్పుడు మీకు ఏమవుతుందంటే 1st క్లాస్లో ఇది ఉంది, 2nd క్లాస్లో నెక్స్ట్ లెవెల్, 3rd క్లాస్లో నెక్స్ట్ లెవెల్, 4th క్లాస్ నెక్స్ట్, ఆ ఫ్లో అట్లా తీసుకెళ్లేదు. కన్నా ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ తర్వాత ఇంకా ముందు 1 year తర్వాత 1st 2nd ఈ 5 yearsని ఒక ఫండమెంటల్గా తీసుకొచ్చాము. అంటే అతనికి ఆ ఎడ్యుకేషన్ ఈ 5 years ఒక సిస్టమ్గా తీసుకొచ్చాము. సపరేట్ చేసాము. ఇక్కడ మళ్ళీ మనకు 4th 5th సపరేట్ చేసాము. తర్వాత 6th 7th 8th మళ్ళీ సపరేట్ అంటే 3rd 4th 5th సపరేట్ చేసి 6th 7th 8th సపరేట్ చేసి ఆ 6th 7th 8th ముందు ఎట్లుండేది 8th చదివితే 9th అంటే 8thలో ఏముంటుందో కంటెంట్ ఎక్స్టెన్షన్ వచ్చేది. ఇప్పుడు కూడా నాలెడ్జ్ ప్రకారం ఎక్స్టెన్షన్ చేస్తాం. కానీ ఇప్పుడు అది కాదు కాన్సెప్ట్. 9th 10th 11th 12th ఆ 4 yearsని సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటున్నాం కాబట్టి సెకండరీ లెవెల్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఆ కంటెంట్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం అక్కడ మనం. అది ఇంతకు ముందు చెప్పినట్టు అది ఇంపార్టెంట్ అక్కడ. కాబట్టి ఇది బెస్ట్ సిస్టమ్. అంటే మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకొచ్చిన విధానం ఇది. అవునండి. సో దీని ద్వారా విద్యార్థుల్లో వాళ్ళ సృజనాత్మకత పెరగటం కానీ, వాళ్ళు రాసే విధానంలో మార్పులు కానీ, వాళ్ళు చదివే విధానంలో మార్పులు కానీ ఏమన్నా ఉంటుందంటారా? ఇది మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్ అన్నట్టు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏమైంది సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 10+2కి అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ చదువుతాం. అంటే బీఎస్సీ డిగ్రీస్ కానీ, బీఎస్ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానీ, బీబీఏ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కానీ, కామర్స్ ఎడ్యుకేషన్ కానీ, ఏదైతే మనం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తామో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఏముందంటే ఒక డిసిప్లిన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజిడ్ డిసిప్లిన్ సిస్టమ్ ఉంది. రిజిడ్ డిసిప్లిన్ అది అంటే నీకు ఎలా ఉందంటే ఇప్పుడు సపోజ్ కామర్స్ చదువుతున్నాను, లేకపోతే నేను అగ్రికల్చర్ చదువుతున్నాను, లేకపోతే ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇంజనీరింగ్లో ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఏరోనాటికల్ కానీ చాలా ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడికి ఇంజనీరింగ్లోని ఒకదానికి కూడా మనకి సపోజ్ నేను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చదివినానంటే లేకపోతే ఎలక్ట్రికల్ చదివినానంటే అక్కడికి ఇక్కడికి ఒక సిస్టమ్ రిజిడ్. అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఇవే చదవాలి, ఎలక్ట్రికల్ అంటే ఇదే చదవాలి. అక్కడే ఇంజనీరింగ్ విత్ ఇన్ ద ఇంజనీరింగ్లోనే రిజిడ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఇప్పుడు బీఎస్సీకి ఇంజనీరింగ్కి చాలా రిజిడ్ సిస్టమ్ ఉంది. అట్ ద సేమ్ టైం బీకామ్కి బీఎస్సీకి చాలా రిజిడ్ సిస్టమ్ ఉంది. ఎంబీఏ స్టూడెంట్కి అది కూడా డిగ్రీ, బట్ బీఏ డిగ్రీ సైన్స్ డిగ్రీకి చాలా. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాల్సి అంటే ఇప్పుడు అందరికీ కూడా విత్ ఇన్ ద ఇంజనీరింగ్లోనే మనకు అంత రిజిడ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఒక ఇంజనీరింగ్కి రేపు అగ్రికల్చర్ సైన్స్కి లేకపోతే రేపు యాక్చువల్ సైన్స్కి లేకపోతే కామర్స్కి లేకపోతే మేనేజ్మెంట్కి ఎలా మిక్స్ అవుతుంది? ఇప్పుడున్న సిస్టంలో చాలా రిజిడ్ సిస్టమ్ ఉంది. దీని మల్టీ డిసిప్లినరీ ఎక్సలెంట్ అప్రోచ్. ఇది ప్రపంచమంతా కూడా ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్. మల్టీ డిసిప్లినరీ మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు నేను ఒకవేళ ఇంజనీరింగ్ చదువుతున్నాను,
నాకు మేనేజ్మెంట్ సైన్స్ గురించి లేకపోతే ఫైనాన్స్ గురించి లేకపోతే అగ్రికల్చర్ కొద్దిగా సైన్స్ గురించి లేకపోతే నాకు బిఏ లిబరల్ ఆర్ట్స్ గురించో లేకపోతే కొద్ది కామర్స్ గురించి లేకపోతే అగ్రికల్చర్ నాకు ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా కొద్దిగా హ్యూమన్ వాల్యూస్ కానీ లైఫ్ స్కిల్స్ కానీ ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా కొద్దిగా మిక్స్ కావాలి అప్పుడు. ఇంజనీరింగ్ అంటే నీ సబ్జెక్ట్స్ నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ని ఇంజనీరింగ్ చదవాలంటే 50 సబ్జెక్టులు ఉంటాయండి. 50 సబ్జెక్టులు ఉన్నప్పుడు ఒక 20 సబ్జెక్ట్స్ ఫిక్స్ చేయండి, ఎందుకంటే అది కావాలి కాబట్టి, అది ఫిక్స్డ్ కాబట్టి, ఎందుకంటే బ్రాంచ్ స్పెసిఫిక్లు ఉంటాయి కాబట్టి, ఇంజనీరింగ్ స్పెసిఫిక్ ఉంటాయి 20-25. అట్లీస్ట్ మనకి 50% ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఛాయిస్ ఇవ్వాలి. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదివితే రేపు నాలెడ్జ్ ఎక్స్పోజర్ అవుతుంది. ఇప్పుడున్న సిస్టమ్ రిజిడ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు కొత్త సిస్టంలో వెరీ 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 ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది చాలా ఫోకస్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, రేపు ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నా, ఏదైనా కానీ నాలెడ్జ్ అనేది డిఫరెంట్ వర్టికల్స్ నుంచి కావాలి. అంటే డిఫరెంట్ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు కామర్స్ స్టూడెంట్కి మేనేజ్మెంట్ నాలెడ్జ్ కావాలి, మేనేజ్మెంట్ స్టూడెంట్కి కొద్దిగా ఇంజనీరింగ్ కాన్సెప్ట్ కావాలి, ఇంజనీరింగ్ కాన్సెప్ట్ స్టూడెంట్కి లైఫ్ స్కిల్స్ కావాలి, లైఫ్ స్కిల్స్ కాన్సెప్ట్కి ప్రొఫెషనల్ వాల్యూస్ కావాలి. అంటే నేనేమంటున్నానంటే ఒక 50% ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఛాయిస్ ఎక్కువ ఇవ్వాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంజనీరింగ్లో 50 సబ్జెక్ట్స్ చదివినప్పుడు 25 సబ్జెక్టులు ఫిక్స్ చేద్దాం, 25 సబ్జెక్టులు వెరైటీ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇద్దాం. అంటే అన్ని ఫీల్డ్స్ టచ్ అడిగేద్దాం. అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ ఇప్పుడు చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే ద బోత్ సీఎంస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బోత్ సీఎంస్ దర్ ఫోకసింగ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్కి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ కావాలి. అంటే వాళ్ళు అగ్రికల్చర్ ఫీల్డ్ వెళ్తారని కాదు, అగ్రికల్చర్ నాలెడ్జ్ కావాలంటే ఇప్పుడు అగ్రికల్చర్ సబ్జెక్ట్స్ కూడా 4-5 సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్లో పెట్టచ్చు, లేకపోతే సైన్సెస్లో పెట్టచ్చు, లేకపోతే మేనేజ్మెంట్లో పెట్టచ్చు. అంటే అగ్రికల్చర్ నేను అనే ఎగ్జాంపుల్ చెప్తాను. సింప్లిఫికేషన్ చేసుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనుకోండి ఒక విద్యార్థి. సో అతనికి కెమికల్ ఇంజనీరింగ్ తో పాటుగా దాంతో పాటుగా ఈ వ్యవహారాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కెమికల్ ఇంజనీరింగ్ చదువుతూ మేనేజ్మెంట్ సైన్స్ కొద్దిగా సబ్జెక్ట్స్ ఇవ్వండి, ఫైనాన్స్ కొద్దిగా సబ్జెక్ట్స్ ఇవ్వండి, లైఫ్ స్కిల్స్ కొద్దిగా సబ్జెక్ట్, హ్యూమన్ వాల్యూస్ ఇవ్వండి. 1 or 2 కెమికల్ ఇంజనీరింగ్ అంటే సొసైటీకి అవసరమే కదా, అగ్రికల్చర్ సెక్రటరీకి అవసరమే, అగ్రికల్చర్ 2-3 సబ్జెక్టులు ఇవ్వండి. అంటే ఇది నేనేమంటున్నా అంటే కొద్దిగా మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేద్దాం. మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్ చదివితేనే ఎక్స్పోజర్ అయితేనే ప్రపంచంలో మనం ఏమైనా చేయగలుగుతాం. అంటే రేపు ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, మనం ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, ఏది చేసినా కానీ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది వెరీ గ్రేట్ మెకానిజం. అంటే అది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. ఇప్పుడు మేము బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. మల్లారెడ్డి యూనివర్సిటీలో మనం ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్ సైన్సెస్ పెట్టాం. ఇప్పుడు అగ్రికల్చర్ సైన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా చాలా డెవలప్డ్ కంట్రీస్లో అగ్రికల్చర్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ న్యూ పాలసీలో ఒకటి చెప్పింది వెరీ ఇంపార్టెంట్ పారామీటర్. అగ్రికల్చర్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అగ్రికల్చర్ పార్క్స్ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ పార్క్స్ అంటే టెక్నాలజీ రిక్వైర్మెంట్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కానీ దానికి ఇంటిగ్రేషన్ అంటే టెక్నాలజీ, ఇంజనీరింగ్, బిజినెస్, మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ఆల్ టుగెదర్ చేసి అగ్రికల్చర్ టెక్నాలజీ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయాలని స్టేట్ వైడ్ ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పారామీటర్. అది అంటే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ డిఫరెంట్ దీనికి వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అది కొత్త సిస్టమ్ 5+3+3+4 దీని గురించి చాలా మందికి చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయి. వాటి గురించి మనతో మాట్లాడుతున్నారు విఎస్కే రెడ్డి గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ అంతా జాయిన్ అవుదాం. స్టే విత్ us. ఉన్న సబ్జెక్ట్స్లో ఏవైతే ఇన్ని పేపర్లను ఉంటాయి కాబట్టి ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఆ పేపర్లలోనే ఈ సబ్జెక్టులు కూడా యాడ్ అవుతాయా? ఇన్ ఎడిషన్ టు దట్ వాళ్ళకున్న పేపర్లు కొన్ని ఎడిషన్ గా ఇదేనా చదవాల్సిన అవసరం ఉంటుంది? ఎడిషన్ కాదండి. నేను ఎగ్జాంపుల్ కరెక్ట్, ఇది మంచి క్వశ్చన్. ఇది ఇప్పుడు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కాదు. ఇప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ BSc 3 years చదువుతున్నాం మనము, లేకపోతే ఇంజనీరింగ్ చదువుతున్నాం. దీంట్లో ఒక 40 సబ్జెక్ట్స్ అనుకున్నాం. వాళ్ళు 3 years 4 years చదవాల్సిన సబ్జెక్ట్స్. ఆ 40 సబ్జెక్ట్స్లో BSc సైన్సెస్ చదువుతున్నా, BSc లేకపోతే నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, అగ్రికల్చర్ సైన్స్ నా కోర్ కాబట్టి అది ఫీల్డ్ నా స్పెషలైజేషన్ నేను చదువుతున్నాను కాబట్టి ఒక 20-25 సబ్జెక్ట్స్ అవి పెట్టాలి. ఎందుకంటే అది స్పెషలైజేషన్ మెయిన్. రిమైనింగ్ 15 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అంటే 40 టోటల్ డిగ్రీ రావాలంటే 40 అన్నప్పుడు 25 సబ్జెక్టులు పెట్టిన తర్వాత రిమైనింగ్ 15 ఉంటాయి కదా, ఆ 15 బదులు ఎగ్జాక్ట్లీ 15 కాకుండా ఒక 60 సబ్జెక్ట్స్ ఇద్దాం. డిఫరెంట్ వర్టికల్స్ నుంచి, డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి 60 సబ్జెక్ట్స్ ఇస్తే స్టూడెంట్ 15 చూస్ చేసుకుంటాడు.
రైట్. ఆ 60లో రిమైనింగ్ 60లో ఆ concept టోటల్ మీద మళ్ళీ 40నే అంటే ఫస్ట్ 25 ఫిక్స్ చేసి పెట్టాము. చాలా మందికి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే ఇప్పటికి 40 పేపర్లు రాస్తున్నాం మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా రాయాలా అన్న ఆలోచన అయితే కొంతమందికి మల్టీ డిసిప్లినరీ తీసుకురావాలి. Right. అది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. అంటే నీకు దీనివల్ల మనకి ఏమవుతుందంటే అండి స్టూడెంట్కి ఛాయిస్ దొరుకుతుంది కూడా, అది కూడా ఇంపార్టెంట్. స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. మనం ఎంతసేపు మల్టీ డిసిప్లినరీ అంటున్నాం కానీ బట్ అదర్ వే రౌండ్ కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఫర్ ది స్టూడెంట్ అంటే ఫ్లెక్సిబుల్ సిస్టమ్. స్టూడెంట్కి చాలా ఫ్లెక్సిబుల్ సిస్టమ్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు స్టూడెంట్ మనం 20 సబ్జెక్ట్స్ నేను ఇంతకుముందు చెప్పిన ఫిక్స్ చేసి పెట్టినప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ 15 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, టోటల్ 40 చదివితేనే డిగ్రీ వస్తుంది. 40 చదివినప్పుడు డిగ్రీ వచ్చినప్పుడు 20 సబ్జెక్ట్ ఫిక్స్ చేసి పెట్టేశాం. ఇంక 15 చదవాలి. నేనేమంటా ఆ 15 ఫిక్స్ చేయొద్దు, ఆ 15 బదులు 60 ఇద్దాం, 70 ఇద్దాం, 80 ఇద్దాం. దాంట్లో ఏది కావాలో స్టూడెంట్ చూస్ చేసుకుంటాడు. అది ఇంట్రెస్ట్. అది 35 ఇయర్స్ నుంచి సిస్టమ్ చేంజ్ కాల. అవును, అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేషన్ 35 ఏళ్ళ నుంచి చేంజ్ కాలే సిస్టమ్. ఆల్మోస్ట్ 1980s లో పెట్టిన సిస్టమ్ 2020 వరకు అదే సిస్టమ్ ఫాలో అవుతున్నాం. దానివల్ల ఎంత లాస్ అవుతున్నాం కంట్రీ. ఈ దాని స్టూడెంట్స్ ఎంకరేజ్మెంట్ లేదు, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేదు, టీచర్స్ కి ఛాలెంజెస్ లేదు, టీచర్స్ కి ఇంట్రెస్ట్ లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరన్నా చదువుకుంటున్నారు ఇంజనీరింగ్, వాళ్ళకి మార్క్సే బాగా కావాలి దాంట్లో అక్కడ. బట్ బయట సమాజం గురించి కానీ లేకపోతే అసలు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరనే విషయం కానీ లేకపోతే కొంచెం ఇంకా చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ విషయాలు ఏమీ రావు. కానీ ఈ సిస్టమ్ ద్వారా జనరల్ నాలెడ్జ్ అనేది దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. 100% మల్టీ డిసిప్లిన్ అంటే డిఫరెంట్ ఫీల్డ్ తీసుకొస్తావు, మన హిస్టరీ అంతా ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్ కి సర్కిల్ పెరుగుతుంది. ఆ సర్కిల్ పెరిగినప్పుడు థింకింగ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ మోటో. మీరు అన్నట్టు అది బ్యాక్గ్రౌండ్. అది అంటే నీకు సొసైటల్ నాలెడ్జ్ కూడా కావాలి. ఇప్పుడు మనం బీఎస్సీ చదువుతున్నాం, ఇంజనీరింగ్ చదువుతున్నాం, మెడికల్ చదువుతున్నాం. ఇప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది. మెడికల్ అంటే కంప్లీట్ న్యూ అయిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ లో సైన్సెస్ లో కూడా మెడికల్ కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ 2 సబ్జెక్ట్స్ పెడితే తెలుసు, అవేర్నెస్ వస్తుంది కదా. ఆ విధంగా ఏమవుతుందంటే మనకి ఇంటర్ డిసిప్లినరీ తీసుకొచ్చిన తర్వాతనే ఇదంతా నాలెడ్జ్ వస్తుంది. మనం ఇది సొసైటీలకి నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు అల్టిమేట్లీ బీఎస్సీ చదివినా, మెడికల్ ఎడ్యుకేషన్ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, అగ్రికల్చర్ బీఎస్సీ చదివినా, యాక్చువల్లీ బీకామ్ చదివినా, బీబీఏ చదివినా, ఎంబీఏ చదివినా సొసైటీతో లీడ్ కావాలి కదా సందే కదా, సొసైటీతో జర్నీ కావాలి కదా. సొసైటీతో జర్నీ కావాలంటే తప్పకుండా మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్ కావాలి. సబ్జెక్ట్ లో బాగుంటుంది, సబ్జెక్ట్ లో మంచి 99% బాగుంటుంది. లేదు, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఏంది చాలా రిజిడ్. నేను చెప్పాను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ లో, ఇంజనీరింగ్ కి మెడికల్, ఇంజనీరింగ్ కి అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కి మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ కి సైన్స్ కి తర్వాత స్టెప్. నేను చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ లోనే రిజిడ్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అంటే నువ్వు ఎలక్ట్రానిక్సే, ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికలే. అక్కడే ఇంజనీరింగ్లోనే ఒప్పుకోవట్లా, అంత రిజిడ్ సిస్టమ్ ఉంది. దాన్ని వైడెన్ చేయాలి. అది కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అని అది కీ ఫ్యాక్టర్. ఇది ప్రైమరీ ఇంపార్టెంట్ పారామీటర్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 9th క్లాస్ చదువుతున్నాడు కుర్రాడు, ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇయర్ నుంచి పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది. అవును. అంటే వాడికి ఎడిషన్ అంటే 10th క్లాస్కి వచ్చేసరికి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అయితే ఏమి యాడ్ కావు. కాకపోతే ఇప్పటి వరకు ఉన్న సబ్జెక్ట్స్ లోనే కొన్ని చేంజెస్ వస్తాయి. కంటెంట్ చేంజ్ అవుతుంది. కరికులం చేంజ్ కావడం అనేది చాలా బిగ్ అచీవ్మెంట్. ఇంకోటి కూడా ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ వన్ మోర్ చాలా ఇంపార్టెంట్ పారామీటర్ ఉంది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా మందికి ఇంకా తెలియట్లేదు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకు చాలా డిగ్రీలన్నీ 3 years డిగ్రీలు ఉన్నాయి ఇండియాలో. మీరు బీఎస్సీ తీసుకున్నా, బీబీఏ తీసుకున్నా, బీకామ్ తీసుకున్నా, బీఏ తీసుకున్నా, ఆల్మోస్ట్ హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నా, ఎక్సెప్ట్ ఇంజనీరింగ్. మిగతా ఇంజనీరింగ్ 4 years, ఇంజనీరింగ్ మెడికల్ తప్ప మిగతా బీఫార్మసీ కూడా 3 years. అంటే ఇవన్నీ కూడా 3 years డిగ్రీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో లైక్ ఇప్పుడు యూఎస్ఏ తీసుకున్నా, యూకే తీసుకున్నా, లేకపోతే కెనడా తీసుకున్నా, ఈస్టర్న్ కంట్రీస్ ఆస్ట్రేలియా తీసుకున్నా, న్యూజిలాండ్ తీసుకున్నా, ఏషియన్ కంట్రీస్ మలేషియా తీసుకున్నా, మొత్తం వరల్డ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ 4 year డిగ్రీస్ వచ్చినాయి. చాలా ఎక్కువ 4 year డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, 4 year డిగ్రీస్. అవి 3 years కాదు. మనకి ఇంజనీరింగ్ మెడికల్ తప్ప మిగతా 3 year డిగ్రీస్. ఇప్పుడు కొత్త పాలసీలో 4 years కూడా 3 years కంప్లీట్ గా ఎలిమినేట్ చేయట్లేదు, 4 years కి ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి రీసెర్చ్ అని పేరు పెడుతున్నారు, ఆనర్స్ అనొచ్చు. ఇప్పుడు రన్ అవుతున్నాయి కొన్ని కోర్సులు, కానీ ఇప్పుడు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. 3 years మేబీ క్లోజ్ అవ్వచ్చు.
జనరల్గా, ఎందుకంటే గవర్నమెంట్ 3 years తీసేయండి అని చెప్పకపోయినా 3 years ఆల్మోస్ట్ క్లోజ్ కావచ్చు. సో మీరు 1 year ఇంకా ఎక్స్ట్రా చదువుతాడు ఆనర్స్ కింద, బిఎస్సీ ఆనర్స్ లేకపోతే బీకామ్ ఆనర్స్, బీబీఏ ఆనర్స్, అంటే లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బీఎస్సీ విత్ రీసెర్చ్ అని టైటిల్ ఇస్తుంది, లేకపోతే బీఎస్సీ ఆనర్స్ అని ఇప్పుడు ఉండదు కొన్ని. బట్ ఆ సిస్టమ్ కంప్లీట్ గా రివ్యాంపింగ్ చేస్తున్నాం. అంటే 4 years డిగ్రీ చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు అమెరికా పోవాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఎంఎస్ చేయాలంటే పీజీ 4 years ఎడ్యుకేషన్, 16 years ఎడ్యుకేషన్ ఉండాలి. అవును, 12 + 3 years అయితే ఇంటర్మీడియట్ తర్వాత 3 ఏళ్ళు చదివితే 15 years అవుతుంది. అతనికి ఎలిజిబిలిటీ రావట్లే, కొన్ని కంట్రీస్ లో వస్తున్నాయి. కానీ ఇప్పుడు 4 year డిగ్రీలు, ఇప్పుడు అన్ని 4 year డిగ్రీలు చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు న్యూ పాలసీలో. సో అందుకనే ఇంజనీరింగ్ వాళ్ళే ఎక్కువగా వెళ్తున్నారు. ఇప్పుడు బీఎస్సీ చదివితే మళ్ళీ ఎంఎస్సీ చదవాలి, మళ్ళీ ఎంసీఏ చదవాలి, మళ్ళీ ఎంబీఏ చదవాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాకుండా డిగ్రీని కూడా 4 years డిగ్రీ చేస్తున్నారు. అంటే కొన్ని సబ్జెక్ట్స్ పెంచి, కొద్ది రీసెర్చ్ మెకానిజం పెంచి, బీఎస్సీ హానర్స్, బీకామ్ హానర్స్, బీఏ హానర్స్. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు హానర్స్ అంటారు, రీసెర్చ్ అంటారు, ఓకే, టెక్నాలజీ టర్మ్ ఓకే, బట్ నీ 4 year డిగ్రీలు వస్తున్నాయి. అది మైండ్ పాయింట్ ఇక్కడ. ఈ ఆనర్స్ అన్నది 18 లో కూడా ఉంది, కానీ అక్కడ ఏంది, ఆనర్స్ 18 లో ఉన్న పాపులర్ కాల. రైట్. ఎక్కడ ఇప్పుడు సపోజ్ మేము మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇప్పుడు మేము కొత్త ఫార్మాటింగ్ యూనివర్సిటీ, ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, రీసెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మేము స్టార్ట్ చేసింది 4 years ఆనర్స్ డిగ్రీలు. రైట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు వచ్చింది, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేము ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం ఆల్మోస్ట్ 2-3 months ముందే. ఫస్ట్ ఈ 2020 అకాడమిక్ మాకు యూనివర్సిటీ ఇచ్చారు. మేము ఇప్పుడు 3 months ముందే మేము మా ఎడ్యుకేషన్ సిస్టంలో ఆనర్స్ డిగ్రీలన్నీ అటాచ్ చేసాం. ఆఫ్టర్ మేము అటాచ్ చేసిన తర్వాత గవర్నమెంట్ పాలసీ వచ్చిన తర్వాత వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత మేము అగ్రికల్చర్ స్టార్ట్ చేసాం. అగ్రికల్చర్ బీఎస్సీ 4 years మా దగ్గర, బీఎస్సీ ఆనర్స్ అంటున్నాం. అగ్రికల్చర్ బీఎస్సీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు 2 states ఆనరబుల్ సీఎంస్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్, బోత్ స్టేట్స్ చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. దానివల్ల మేము అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తున్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ అండి, ఇప్పుడు ఉన్న సిస్టంలో ఇండియాలో ఓన్లీ 9% ఆఫ్ ది యూనివర్సిటీస్ మాత్రమే అగ్రికల్చర్ కోర్సెస్ ఉన్నాయి. 9%. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇండియాలో చాలా తక్కువ. ఇంకోటి ప్యాథటిక్ సిచ్యువేషన్ చెప్తా. 9% యూనివర్సిటీ వస్తే హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ రేషియో ఓన్లీ 1% ఉంది అగ్రికల్చర్కి. 1%. దీంట్లోకి వచ్చిన తర్వాత నీట్ జరగడం, లేకపోతే ఎంసెట్ కానీ ఇట్లాంటివన్నీ ఇవన్నీ కామన్ గానే జరుగుతాయి. ఇవన్నీ కామన్ ఉంటాయి. ఎంట్రన్స్ లో కూడా మేబీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ స్టేట్ డిఫరెంట్ ఎంట్రన్స్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఒకటే ఎంట్రన్స్ ఫర్ ఆల్ అవన్నీ కొన్ని ఇంకా పాలసీలో గైడ్ లైన్స్ వర్కౌట్ జరుగుతున్నాయి. అది సింగిల్ టెస్ట్. ఇప్పుడు నీట్ ఉంది, మొత్తం కంట్రీ వైడ్ సింగిల్ నీట్ టెస్ట్ పెడుతున్నాం మెడికల్ కి. ఆ విధంగా ఐఐటి మెయిన్స్ కానీ ఐఐటి జేఈ చూస్తున్నాం. ఆ విధంగా కొన్ని ఐఐఎంస్ కానీ క్యాట్ ఎగ్జామ్స్ కానీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్ స్టేట్ వైడ్ ఎంసెట్ కానీ కొన్ని, ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు పీజీ సెట్ కానీ కొన్ని జరుగుతున్నాయి. అవి కూడా కొద్దిగా యూనిఫైడ్ చేస్తే బెటర్ అని చెప్పి అన్ని ఎగ్జామ్స్ స్టూడెంట్ రాయడం ఎందుకు, ప్రతి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది కదా, దాన్ని కూడా యూనిఫైడ్ చేస్తున్నా. అది కూడా సిస్టమ్ వస్తుంది. ఇది అయిన తర్వాత వెంటనే అదే స్టెప్ అది. రైట్. థ్యాంక్ యూ విఎస్కే రెడ్డి గారి వాటి భవితకి వచ్చి చాలా అసలు ఈ కొత్త పాలసీకి సంబంధించి విద్యార్థుల్లో ఉన్న సంశయాలన్నింటినీ కూడా తీర్చేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంతకంటే ముందు ఒకసారి ఈ వారం భవిత నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్లోని CDFDలో పోస్టులు వివరాలు. మొత్తం పోస్టుల సంఖ్య 4. పోస్టుల వివరాలు: మేనేజర్ 2, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ 1, టెక్నికల్ అసోసియేట్ 1. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంకామ్, పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 4, 2020. పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి www.cdfd.org.in. ఐకార్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వివిధ ఖాళీలు. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య 7. పోస్టుల వివరాలు: జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఫీల్డ్ వర్కర్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, యూజీసీ, సిఎస్ఐఆర్, ఐకార్ నెట్ అర్హత, అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ skjhaiari@gmail.com. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 26, 2020. పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి www.iari.ac.in.
res.in. ఇది వాల్టి భవిత. స్టే విత్ us. ఈ కార్యక్రమ